చంద్ర సార్ నీకు జబర్దస్త్ తీసేసారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలియదు సార్. ఒకవేళ తీస్తే ఏం చేస్తావు చేసి చూపించు నాకు. ఏంటే దర్జాగా పేపర్ చదువుతున్నావు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? ఎంత దుస్థితి చంద్ర. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ఇంతో అంతో బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా. ఏమైంది రేష్మి? ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. ఇంగ్లీషా? నేను ఇది నిజంగా మీరు గ్రేట్ అనసూయ రేష్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. డాన్స్ భలే చేస్తావా నువ్వు? జబర్దస్త్ లోంచి మిమ్మల్ని తీసేద్దాం అనుకున్నాం. ఏం చేస్తారు మీరు? కల్లో కూడా అలా అనొచ్చు సార్, తీసేస్తారని చెప్పారు. మామూలు టెన్షన్ ఉండదు సార్. ఒకవేళ తీసేస్తే ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి? తీసేస్తే ఏం చేస్తావు అనేది ఇప్పుడు స్కిట్ రూపంలో. ఓకే కానీరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. నువ్వు అయిపోతారా హీరో? నేను షాక్ అయిపోయింది హీరో అనగానే. ఎక్కడ చూసాను నిన్ను? నేను సార్ గుర్తుట్లయ్యా. వాట్ స్టైల్! గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. రైబన్ స్పెట్స్. ఈ విషయం చెప్పడం కోసం 5 నుంచి తీయాలా స్పెట్స్? నేను సార్ సుడిగాలి సుధీర్. ఓ సుడిగాలి సుధీర్. ఏమయ్యా జబర్దస్త్ తీసారట నేను? మీకు తెలుసు కదా సార్, బాగా అందంగా ఉన్న, టాలెంట్ ఎక్కువ ఉన్న తొక్కేస్తారని చెప్పని. మరి నేను తొక్కారు? సార్ మన సినిమా ఏంటి సార్? చాలా మంచి సినిమా. ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికి. మెసేజ్ చూడడానికి నెంబర్ తీసుకొని మెసేజ్ చేస్తే సరిపోతుంది. సినిమా చూడండి బొక్క. కంగ్రాచులేషన్స్ అవినాష్ అండ్ కార్తిక్. మిమ్మల్ని జబర్దస్త్ అనే బందికానాల నుంచి విడుదల చేసి ఈ స్వేచ్ఛా ప్రపంచం పంపించేద్దాం అనుకుంటున్నాం. అంటే సార్ మేము తప్పు చేస్తే సారీ సార్. మేము తప్పు చేయకూడదని కరెక్ట్ గా చేస్తున్నాం, తీసి పారదొబ్బాం. అదిగా సార్ జబర్దస్త్ వల్లనే ఈ రోజు మేము మంచి. సరే ఒకసారి చేయండి, ఏదన్నా ఇదే ఆఖరి స్కిట్ అనుకుని చేయండి. ఎలా చేస్తారు? వీడు ఆర్టిస్ట్ అంటేనే నమ్మడం కష్టం, వీడు హీరో అయ్యాడంటే ఎలా నమ్మాలి? నమ్మాలిరా. నువ్వు టీమ్ లీడర్ అయినప్పుడు నేను నమ్మలా. హీరోయిన్ మాట్లాడుతుంది పరిగెడుతూ, గోపి గోపి ఎక్కడున్నావు? ఏంట్రా మొన్న తల్లి కదే వాయిస్ ఇచ్చి రోజు పిల్ల కదే వాయిస్ ఇచ్చి. నీ అబ్బాయి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకున్నా, వాయిస్ మార్చడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్ అంటేనే డౌట్, దాంట్లో మన డబ్బింగ్ మిమిక్రీ. వాయిస్ మార్చి చెప్పు. గోపి గోపి. సాయి కుమార్ ఎందుకు వచ్చాడు మధ్యలో? నీ అబ్బా వాయిస్ మార్చిపోయింటున్నా కదా, ఒక్కడే వస్తున్నా. హీరోయిన్ ఐస్ పడుతుంది, హీరోయిన్ ఐస్ పడుతున్నాడు, హీరోయిన్ ఐస్ పడుతుంది, ఇద్దరు ఐస్ పడుతున్నారు. గేదె ఈనట్టుంది.